ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. వైశాఖ పురాణము 19వ అధ్యాయము. పిశాచత్వ విముక్తి. నారదుడు అంబరీషునకు వైశాఖ మహత్యమును ఇంకనూ వివరించుతున్నాడు. శృతకీర్తి శృతదేవునికి నమస్కరించి ఇంకనూ వైశాఖ మహత్యమును దయవుంచి వివరింపగోరుచున్నానని ప్రార్థించను. శృతదేవుడిట్ల నేను, రాజా, జన్మజన్మల పుణ్యమున్నప్పుడే భగవంతుడకు శ్రీహరి మహిమను, వ్రతముల గొప్పతనమును తెలుసుకొనబలగిన బుద్ధి కలుగును. ఇట్టి ఆసక్తి గల నీవు భాగ్యశాలివి. మరెన్నయో శుభలాభములు నీకు మున్ముందు కాలమున ఉండుట చేతనే నీకిట్టి కోరిక కలిగినది. ఇట్టి నీకుగాక మరెవరికి చెప్పుదును, వినుము. వైశాఖమున సూర్యుడు మేషరాశి ఎందుండగా ప్రాతకాల స్థానమును ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విని యథాశక్తి దానములను చేసిన వారు శ్రీహరిలోకమును తప్పక చేరుదురు. వైశాఖ పురాణమును చెప్పుచుండగా దానిని శ్రద్ధగా వినక మరి ఒక దానిపై ఆసక్తి కలిగిన మూఢుడు, అజ్ఞాని రవరవమును నరకమును పొంది పిశాచమై ఉండును. అందరికి ఉదాహరణంగా ఈ క్రింది కథను చెప్పుదురు. ఈ కథ పాపములను నశింపజేసి పవిత్రతను కలిగించి ధర్మాశక్తిని పుణ్యమును కలిగించును. ఇది మిక్కిలి ప్రశస్తమైన కథ సుమా, వినుము. పూర్వము గోదావరి తీరమున బ్రహ్మేశ్వరమున పుణ్యక్షేత్రము కలదు. అతడు దుర్వాస మహాముని శిష్యులు సత్యనిష్ఠుడు, తపోనిష్ఠుడు అనువారు అతడ ఉండిరి. వారిద్దరును మహాజ్ఞానులు, సర్వసంగ పరిత్యాగులు, ఉపనిషత్తులను బావుగా చదివినవారు, అందరి భావమును గ్రహించినవారు. వారు భిక్షాన్నమును మాత్రమే భుజింతురు, మిక్కిలి పుణ్యశాలురు. వారచట భృగు, ప్రసరణ మనం తీర్థ సమీపమున ఉండిరి. వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరికథలయంత ఆసక్తి కలవాడు. చెప్పువారు లేకున్నచో తానే శ్రీహరికథలను వివరించును. శ్రీహరికథలను ఎవరైనా చెప్పుచో శ్రద్ధగా వినును. వీరెవరనూ లేనిచో విష్ణు కథలను తలుచుకొనుచు శ్రీహరికి ప్రీతిని కలిగించు పనులను చేయుచుండును. శ్రీహరికథలను చెప్పువారున్నచో రాత్రింబగళ్ళు తన పనులను మాని వారిని వినుచుండును. అట్లే వినువారున్నచో తానును రాత్రింబగళ్ళు శ్రీ మహావిష్ణువు కథలను వివరించును. దూరమునున్న తీర్థములలో స్నానము చేయుట కన్నా, దూరమునున్న క్షేత్రములను దర్శించుట కన్నా, కర్మానుష్ఠానము కన్నా వానికి విష్ణు కథల యందు ప్రీతి ఎక్కువ. ఎవరైనా చెప్పుచున్నచో తాను వినుడు, వినువారున్నచో తాను శ్రీహరి కథలను తన్మయుడై వివరించును. చెప్పువారున్నచో తన పనులను మానుకొని వినును. విష్ణు కథలను చెప్పువాడు రోగాదులచే బాధపడుచున్నచో కూపస్థానము చేసి శ్రీహరి కథలను చింతించును. విష్ణు కథాశ్రవణము లేనప్పుడు స్వకార్యములను చేసుకొనును. విష్ణు కథా సమాసక్తునకు సంసార బంధముండదు కదా. శ్రీహరి కథలను వినుట వలన చిత్తశుద్ధి కలుగును, విష్ణు భక్తి పెరుగును. విష్ణువుపై ఆసక్తియు సజ్జనుల యందు ఇష్టమును పెరుగును. నిరంజనము నిర్గుణమునకు పరబ్రహ్మము వాని హృదయమున స్ఫురించును. జ్ఞానహీనుడి కర్మ నిష్ఫలము కదా. దుష్టులు కర్మలన్నింటినీ చేసినను వ్యర్థములే. గుడ్డివానికి అద్దమును చూపిన ప్రయోజనమేమి? కావున చిత్తశుద్ధిని సాధింపబలయను. చిత్తశుద్ధి వలన శ్రీహరి కథాశక్తి కలుగును, అందువలన జ్ఞానము కలుగును. అట్టి జ్ఞానము వలన ధ్యానము ఫలించును. కావున పెక్కుమార్లు విష్ణు కథాశ్రవణము, ధ్యానము, మననము ఆవశ్యకములు. శ్రీహరి కథలు సజ్జనులు లేని చోటు గంగాతీరమైనను విడువదగినది. తులసీవనము, శ్రీహరి ఆలయము, విష్ణు కథ లేని చోట మరణించిన వాడు తామసమును నరకమును పొందును. శ్రీహరి ఆలయమున కానీ, కృష్ణమృగము కానీ, విష్ణు కథ కానీ, సజ్జనుడు కానీ లేని చోట మరణించిన వారు పెక్కు జన్మలయందు కుక్కగా జన్మింతురు. సత్యనిష్ఠుడు ఈ విధముగా ఆలోచించి విష్ణు కథా శ్రవణము, ప్రసంగము, మననము, స్మృతి
మున్నగునవి ముఖ్యమని తలంచును. ఇంకొకడు తపోనిష్ఠుడు. వీనికి పూజా జపాది కర్మలంటేనే ఇష్టము. వానిని ఎప్పుడునూ మానక పట్టుదలతో చేయుచుండును. శ్రీహరి కథలను వినడు, చెప్పడు. ఎవరైనా చెప్పుచున్నచో తీర్థస్థానమునకు పోవును. తీర్థస్థాన సమయమున శ్రీహరి కథా ప్రసంగం వచ్చినచో తన పూజాది కర్మకలాపము పాడగునని దూరముగా పోవును. అతనిని అనుసరించి ఉండువారును స్థానాది కర్మలను ఆచరించి తమ ఇంటి పనులను చేసుకుంటూ ఇష్టము కలవారయ్యుందురు. ఇట్లెంతకాలము గడిచినను తపోనిష్ఠుడు కర్మానుష్ఠానము తప్ప శ్రీహరి కథాశ్రవణము, చింతనము, స్మృతి మున్నగువానని మాత్రం ఎరుగడు. ఇట్టి అహంకారి కొంతకాలమునకు మరణించెను. శ్రీహరి కథాశ్రవణము ఉన్నగునవి లేకపోవటచే పిశాచమై చిన్నకర్ణుడను పేరనుండెను. జమ్మి చెట్టునందు నివసించుతుండెను. బలవంతుడైనను నిరాధారుడు, నిరాశ్రయుడు, ఎండిన పెదవులు, నోరు కలవాడై ఉండెను. ఇట్లు బాధపడుచు కొన్ని వేల సంవత్సరముల కాలముండెను. వాని సమీపమునకు వచ్చువారు లేక మిక్కిలి బాధపడుతుండెను. ఆకలి దప్పిక కలిగి అవి తీరు ఉపాయము లేక మిక్కిలి బాధపడుతుండెను. వాని శరీరమునకు జలబిందువు అగ్నిగను, జలము ప్రళయాగ్ని వలెను, ఫలపుష్పాదులు విషముగను ఉండేటివి. ఈ విధముగా కర్మపరాయణుడకు తపోనిష్ఠుడు పలు విధములుగా బాధలను పడెను. నిర్జీవమైన అడవి ఎందతడు మిక్కిలి బాధపడుతుండగా ఒకనాడు సత్యనిష్ఠుడు పనిపై పైఠీనసపురమునకు పోవుచు ఆ ప్రాంతమునకు వచ్చెను. అతడు పెక్కు బాధలను అనుభవించుతున్న చిన్నకర్ణుని చూచెను. దుఃఖించుచు శరణాగతుడైన వారికి భయపడకుమని ధైర్యము చెప్పి వాని బాధకు కారణమడిగాను. అతడును, నేను కర్మనిష్ఠుడని వాడను, దుర్వాస మహాముని శిష్యుడను, కర్మ పరతంత్రుడనై శ్రీహరి కథా శ్రవణాదులను చేయని వాడను, మూఢుడనై కర్మలనే ఆచరించుట వలన ఇట్టి వాడనైతినని తన వృత్తాంతమునంతయు వానికి చెప్పాను. నా అదృష్టవశమున మీ దర్శనమైనది. నన్ను మీరే రక్షింపవలయునని పలు విధముల ప్రార్థించాను. వాని పాదములపై పడి దుఃఖించాడు. సత్యనిష్ఠుడు వానిపై జాలిపడెను. తాను 2 గడిల కాలము వైశాఖ పురాణ శ్రవణము చేసిన ఫలమును వానికి సోదకముగా సమర్పించెను, ధారపోసెను. ఆ మహిమ వలన కర్మనిష్ఠుని పాపములు తొలగెను. వాని పిశాచి రూపము పోయి దివ్యదేహము కలిగెను. కర్మనిష్ఠుడు సత్యనిష్ఠుడికి నమస్కరించి కృతజ్ఞతను తెలిపి శ్రీహరి పంపగా వచ్చిన దివ్య విమానమునెక్కి శ్రీహరి సాన్నిధ్యమునకు పోయెను. సత్యనిష్ఠుడును వైశాఖమాస మహత్య మహిమకు విస్మయపడుచు తన గమ్యమగు పైఠీరసపురమునకు పోయెను. శృతకీర్తి మహారాజా, కావున శ్రీహరి కథల ప్రసంగము, శ్రవణము, మననము, స్మృతి మున్నగునవి కలచోటు సర్వతీర్థముల కంటే, సర్వక్షేత్రముల కంటే ప్రశస్తమని ఎరుగుము. శ్రీహరి కథా ప్రసంగము గంగా ప్రవాహము కంటే పవిత్రమైనది. గంగా తీరవాసులకు ఇహలోక భోగములు ముక్తి కలుగునో లేదో కానీ శ్రీహరి కథయను గంగా తీరవాసులకు ఇహము పరము నిశ్చితములు సుమా అని శృతదేవుడు భగవత్స్వరూపముగా ఈ విధముగా వివరించెను. ఏకో వసి సర్వభూతాంతరాత్మా ఏకం రూపం బహుధాయ కరోతి తమాత్మాస్థం ఏ నుపశ్యంతి తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం అని శృతదేవుడు శృతకీర్తికి భగవంతుని తత్వమును వివరించెను అని నారదుడు అంబరీషునకు చెప్పాను. ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మా ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.